చాలా బాగున్నారు. అండ్ ఎస్పెషలీ ఆయన పోలీస్ యూనిఫామ్ లో హీ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగున్నారు. అండ్ వెనక ఎప్పుడైతే పాత సినిమాలు పాటలు ప్లే చేశారో, వెన్ దట్ సాంగ్ వాస్ కమింగ్ లైక్ తరలి రాధ తరలి వసంతం, దట్ సాంగ్ పెట్టినప్పుడు ఎవ్రీ ఆడియన్స్ వర్ ఫీలింగ్ ద కల్ట్. ఎలా అయినా పవన్ సినిమా జస్ట్ పవన్ ని చూడడానికే వస్తాం. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు, పోలీస్ గెటప్ లో చింపేశారు. గబ్బర్ సింగ్ లో ఏం అనిపించలేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ అ న్యూ పిక్చర్ ఆల్ టుగెదర్. మ్యూజిక్ చాలా బాగుంది. ఐ లైక్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెన్ పవన్ వాజ్ ఎంటరింగ్. పవన్ గారు అలా వస్తుంటేనే చాలు సార్, ఎవరు మ్యూజిక్ వింటారు, పవన్ చూస్తారు అంతే. ఉగాది నిజంగా ఒక సింగం, సూర్య సినిమా సింగం 1, 2 చూస్తే ఎట్లుంటుందో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఆయన పుష్కర కాలం అయింది హరీష్ శంకర్ సినిమా తీసి, ఎలా ఉంటుందో అనుకున్నాం. దాంట్లో కసి 12 పెరిగినట్టు కనపడుతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాల పట్ల తగ్గిద్ది అనుకున్నాం, కానీ 10 పెరిగినట్టు కనపడుతుంది. అద్భుతం. కేఎస్ రవికుమార్ చీఫ్ మినిస్టర్ పాత్రలో బాగా చేశాడు. శ్రీలీల నెక్స్ట్ లెవెల్. ప్రతి సన్నివేశం ఎప్పుడు ఏదవుతుందా అనే ఉత్సుకతతో, అంటే మనకు కూడా అర్థం కాదనమాట. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అంతకు మించి అద్భుతమైన సినిమా చూసిన ఫీల్తో బయటకు వచ్చాం అనమాట. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారి లాస్ట్ డ్యాన్స్ చూసారా, అదొక చాలు డ్యాన్స్. అదే సమయంలో గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది చూసారా, దాన్ని రిపీట్ చేశారు. తొలి ప్రేమలో సాంగ్ సీలీలకి దీనికి బాగా కనెక్ట్ అయింది. ప్రతిదీ సన్నివేశం. దేశం ముఖ్యం, మన దేశం ముఖ్యం. మన దేశం మధ్య అన్నదమ్ముల్లాగా ఉండాల్సి, హిందువులు ముస్లింల మధ్య శత్రుత్వం ఉండకూడదు, పక్క దేశాలకు అవకాశం ఇవ్వకూడదు. -°C పనిచేస్తున్న సైనికులకు మనం వందనం చెప్పాలా, దేశం ముఖ్యం అని ఉగ్రవాదులు వేరేసే పనిలో ఓల్డ్ సిటీ కావచ్చు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా చూపించాడు. ఒక భావజాలం, ఒక మన ఎమోషనల్ అటాచ్మెంట్, భారతదేశం గొప్పది అన్నిటికంటే అనేది నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది తమన్ నెక్స్ట్ లెవెల్ చూపించాడు. డిఎస్పీ ఇద్దరు కూడా సంగీత దర్శకులు కావడం ఈ సినిమాకి హైలైట్ గా. పొలిటికల్ ఆయన ప్లాన్ వేరే విధంగా ఉంటుంది అన్నట్టు. ఒక డైలాగ్ ఉంటుంది విలన్కి, నీ అభిమానులు నీ కుటుంబాన్ని నీ మొత్తాన్ని లెక్క చూసి చంపుతా అంటాడు. అరే నీ జీవితకాలం లెక్కేసుకో, నీ వల్ల కాదని చెప్తారు. అంటే అన్ని కోట్ల మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు నన్ను ఏమీ పీకలేరు అనేది ఆ డైలాగ్ అద్భుతం. పార్థిబన్ విలన్ అద్భుతంగా నటించాడు. పర్ఫెక్ట్ గా మ్యాచ్ గా దీనికి మనం చూడొచ్చు అనమాట. 10కి చెప్పమంటారా, 5కి చెప్పమంటారా? అవుట్ ఆఫ్ 10కి 9, డెఫినెట్ గా 9 వస్తుంది. డెఫినెట్ గా గతంలో ఉన్న సినిమాల రికార్డులు ఇది బ్రేక్ చేస్తారు. అద్భుతమైన. అసలు చాలా బాగా డాన్స్ చేశారు పవన్ కళ్యాణ్, సూపర్ ఉంది అసలు, వండర్ఫుల్. జై పవన్ కళ్యాణ్. అయిపోయింది. సూపర్ సూపర్ సూపర్. ఉగాది ఉస్తాద్ తో స్టార్ట్ అయింది. సూపర్. అసలు ప్రతి మూమెంట్ కూడా ఎక్సలెంట్. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సౌండ్ కూడా బద్దలైపోయింది సినిమా అయితే. సూపర్ అన్న, ఏం అడుగుతున్నావు? పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ చంపేసాడు అంతే. మన గబ్బర్ సింగ్ ఎట్లుంటుందో ఓకే, గబ్బర్ సింగ్ కి మించి ఉంది. సూపర్. సినిమాలో అసలు అమ్మాయి బాగా చేశారు, యాక్టింగ్ ఎక్కువ చేశారు. అంటే టోటల్ గా హీరోయిన్ల కోసం అయితే నేను మాట్లాడను, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడమంటే మాట్లాడతాను. అంటే బ్రదర్, యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే స్టోరీ కోసం రాము, ఆయన చూడడం కోసం వస్తాము. ఆయన మీద స్టోరీస్ ఇంకా అంటే సినిమాలో ఏముంది అన్నది మానేసి ఆయన చూడడం కోసమే ఫ్యాన్స్ వస్తారు. ఆయన ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటున్నాం కదా, సో ఆయన చూసుకోవడం కోసమే వచ్చారు వీళ్ళంతా. గబ్బర్ సింగ్ 2 సినిమా చూసినట్టుంది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ రొటీన్ గానే ఉన్నాయి. ఏది మీకు ఎలా కావాలి అంటే సినిమాలు మన బాహుబలి లేదంటే త్రిపురాల్ రేంజ్ లో కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తగ్గట్టు చాలా గొప్ప సినిమా చేశారు. మన అదేం సినిమాలో పాట ఒకటి పెట్టారు చూసారా, నీ మనసే సాంగ్ తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంది. నిజంగా ఇది మాత్రం కొంచెం నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, మహాతల్లి ఎలా కందో గానీ ఆవిడికి దండం పెట్టచ్చు. ఇంత గొప్ప కొడుకుని కన్నా ఆవిడికి మాత్రం ఒకసారి దొరికితే ఆవిడ పాదాలకి వందనం అన్నమాట. ఎంత బాగున్నారంటే ఆయన, ఎంత బాగా చేశారంటే ఈ సినిమాలో ఏమైతే జరుగుతుందో బయట కూడా జనాల కోసం అలాగే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం అంటే స్టోరీ కోసం కాకుండా కేవలం ఆయన
ఆయన చూడడానికి కేవలం ఆయన చూడడానికే థియేటర్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యాన్స్ కి అయితే పండగే. ఓకేనా. గబ్బర్ సింగ్ 2 అన్న ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అన్న. ఎందుకంటే పండుగ రోజు సినిమా రిలీజ్ అయినందుకు మేము అంటే కొద్దిగా పండుగ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పొచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మన హరీష్ శంకర్ గారి కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ మనం ఎంత ఎంజాయ్ చేసినామో మన తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేసినాం. అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. అది ఎక్కడ కూడా బోరింగ్ లో కూడా మ్యూజిక్ మస్తు సూపర్ కొట్టింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు కాంపిటీషన్ లో గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిన మ్యూజిక్, ఈ సినిమా అంతా మ్యూజిక్ అలా కొట్టిండు. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. విలన్ క్యారెక్టర్ రావు రమేష్ గారు కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్కరు చాలా కష్టపడిన సినిమాలో చాలా బాగా చేసారు. అంటే ఎక్కడ బోరింగ్ లేదు. మనం గతంలో ఎలా చూసుకున్నామో పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ అలానే చూసుకున్నాం సినిమాలో, ఎక్కడ బోరింగ్ లేదు. మళ్ళీ వకీల్ సాబ్ తర్వాత పాత సినిమా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ సినిమా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఒక బద్రి ఖుషి మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ ఫైట్స్ కానీ డైలాగులు కానీ ఆ స్టైల్స్ కానీ కొత్తగా తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఒకటి చెప్తున్నా, ఈ డైలాగ్ నేను చెప్పడం అలవాటు, ఇచ్చి పడేసుకోం. ఇదే డైలాగ్ హరీష్ శంకర్ గారు సినిమాలో పెట్టిండు, ఇచ్చి పడేసానని. ఎందుకంటే నా ఒక ఫ్యాన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ డైలాగ్ విన్నప్పుడు ట్రైలర్లో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్